కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం పూర్తయిన నేపథ్యంలో పక్కన అయితే సంబరాలు జరుపుకుంటున్నారు. అదేవిధంగా సూపర్ 6 అమల్లో భాగంగా ఇప్పటికే కొన్ని హామీలు అయితే నెరవేర్చినటువంటి పరిస్థితి. అందులో సూపర్ 6లో భాగంగా ఏదైతే ఉందో తల్లికి వందనం కార్యక్రమం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు నిధులు మంజూరు చేశారు. అలాగే తల్లుల ఖాతాలో ఇప్పుడు పడడంతో అందరూ కూడా సంబరాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. పక్కన జూన్ 12వ తేదీ స్కూల్ ఓపెనింగ్ అయిన నేపథ్యంలోనే ఇప్పటికే పిల్లలందరూ కూడా స్కూల్కి వెళ్తున్నారు. అలాగే రీఓపెనింగ్ నేపథ్యంలో మొత్తం అందరూ కూడా స్కూల్కి వెళ్తున్నారు. పక్కన ఏదైతే సూపర్ 6 హామీలో ఇచ్చినటువంటి తల్లికి వందన కార్యక్రమం ఏదైతే ఉందో ఇప్పటికే ప్రతి తల్లుల ఖాతాలోని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా వేసే విధంగా కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే ఆ చర్యలు అయితే చేపట్టింది. అందులో ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే తమ ఖాతాలలో 13,000 రూపాయలు కూడా ఇప్పటికే జమ అయినటువంటి పరిస్థితి. అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా ఇచ్చే పరిస్థితి ఉంది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో కేవలం ఒక పిల్లలకి మాత్రమే ఆ యొక్క అమ్మఒడి రూపంలో వచ్చేది. కానీ ఇప్పుడు తల్లికి వందనం పేరుతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేశారు. అలాగే ఒకరు ఉంటే ఒకరు, ఇద్దరు ఉంటే ఇద్దరు, అలాగే ముగ్గురు ఉంటే ముగ్గురు, ఈ విధంగా పడుతున్నాయి. సాధారణంగా అందరు కూడా ముగ్గురు ఇద్దరు ఉన్న పిల్లలకి ఎక్కువ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ 5 ఉన్నా 6 ఉన్నా కూడా పడే పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ముఖ్యంగా కాకినాడ జిల్లా యొక్క సోమలకోటలో ఉన్నటువంటి ఒక తల్లి ఖాతాలో అయితే 5 పిల్లలు ఉన్నారు. 5 కూడా ఈ యొక్క తల్లికి వందనం పడినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు సోమలకోటలో ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని చూడొచ్చు. ఏదైతే తల్లికి వందనం పేరుతో వచ్చినటువంటి ఒక ఈ స్కీమ్ ఏదైతే ఉందో సూపర్ 6 అమల్లో భాగంగా దానికి సంబంధించినటువంటి పిల్లలు మనం చూడొచ్చు 1, 2, 3, 4, 5 పిల్లలు ఉన్నారు. తమ తల్లిదండ్రుల ఖాతాలో 5కి సంబంధించినటువంటి అమౌంట్ అయితే పడినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం తల్లిదండ్రులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే గతంలో పిల్లలు చదివించాలంటే చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. ఇప్పుడు ఏదైతే తల్లికి వందన పేరుతో ఇప్పుడు ఖాతాల్లో పడిన నేపథ్యంలో వాళ్ళ పిల్లలను చదివించేందుకు చాలా దోహదపడుతున్నందుకు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పేరు ఏం పేరు? మీ సోమలకోటలో ఎక్కడ ఉంటారు? మీకు ఎంతమంది పిల్లలు మొత్తం? నాకు 5 పిల్లలండి. సామర్లకోట అండి, బాసర కాలనీలో ఉంటున్నాం. లాల్ షా అండి. 5కి పడ్డాయండి డబ్బులు. ముందైతే ఒకరికి పడ్డాయి, అది కూడా నేను అప్పుడు లేనండి. పడ్డా లేదు కూడా మా మిస్సెస్ సరిగ్గా కన్ఫామ్గా తెలియదు. ఇప్పుడైతే 5 పిల్లలకి పడ్డాయండి డబ్బులు. 5కి పడ్డాయండి. గతం వైసీపీ ప్రభుత్వం ఎంతమంది పడింది మీరు? ఒకరికే అండి. ఒకరికి పడినా నేను లేనండి. అది పడ్డా లేదు కూడా కన్ఫామ్గా మా తెలియదండి. అదండి. ఏమేమి చదువుతున్నారు మీ పిల్లలు? ఏమేమి చదువుతున్నారు పిల్లలు? ఒకరు 6 అండి, ఒకరు 7వ తరగతి, 3 రెండో తర్వాత, అలాగా 5 కూడా అండి. ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు అందరూ కూడా మొత్తం అకౌంట్లో ఎంత పడింది, ఎంత 5కి పడతాయని మీరు ఊహించారు? అసలు పడ్డాయండి, పడ్డాయి కదండి. పడకుండా చెప్పాలి పని ఉంది. ఇప్పుడు మొత్తం మనిషి 13,000 అండి. 5 అంటే 65,000 పడ్డాయండి. 65,000 రూపాయలు పడ్డాయండి. చెక్ చేసి ఉండాలండి. పడ్డాయండి 5 కూడా ఉందండి. చెప్పమ్మా, ఏ విధంగా అనిపిస్తుంది ఇప్పుడు మీ పిల్లలకి ఇప్పుడు తల్లికి వందనం పేరుతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అకౌంట్లో ఎంత అమౌంట్ పడింది మొత్తం? 65,000 అండి. ఏం పేరు మీ పిల్లల పేర్లు? ఏం పేరు? ఎంతమంది పిల్లలు? పెద్దమ్మాయి పేరు అరీఫా, సబీనా, అకీరు, అజీనా, ఆయిషా అండి. ఏం చదువుతున్నారు వాళ్ళు? పెద్ద ఇద్దరు కూడా 7th క్లాస్ అండి. 7th, 3rd, చెప్పండి. 2వ తరగతి, 1వ తరగతి అండి. గతంలో మరి పడ్డాయిలు కూడా తెలియలేదు అంటున్నారు. ఇప్పుడు 5కి సంబంధించిన అమౌంట్ పడిందని ఇప్పుడు తెలిసిందన్నారు. గతంలో మరి వైసీపీ ప్రభుత్వం ఏమైనా పడిందా మీకు? పడిందండి. ఎంతమందికి? ఒక బాబు ఒకరికే పడింది. ఇంట్లో ఒకరు పడిందండి. ఇప్పుడు 5కి ఖాతాల్లో ఇప్పుడు అమౌంట్ మీకు ఎంత పడింది మొత్తం? మొత్తం 65,000 పడిందండి. మాకు చాలా సంతోషంగా ఉందండి. పిల్లల చదువులకి గట్టా వస్తాయండి. ఏం చెప్తున్నారు అంటే మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇలా పడ్డం వల్ల? మాకు చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఆ విషయాల్లో అయితే మాత్రం ఇంత పడుతుందని మేము అనుకోలేదండి. ఒకరికి ఇద్దరికి పడుతుందేమో అనుకున్నామండి. 5కి పడడం మాకు చాలా సంతోషంగా ఉందండి. మీరు ఏం చేస్తుంటారు? మీ భర్త ఏ పని చేస్తుంటారు? కూలి పనేనండి. కూలి పనేనా? పిల్లల్ని 5ని చదివించాలంటే చాలా ఇబ్బంది. అంటే ఒకరిని ఇద్దరిని చదివించడమే ఈ రోజుల్లో చాలా భారం అయిపోయింది. మళ్ళీ 5ని చదివించడం అంటే మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మీరు అసలు ఊహించారు అసలు ఎలా పడతాయి? లేదండి, ఊహించలేదండి. పడవేమో అనుకున్నామండి. 2కో 3కో పడతాయి అనుకున్నాం. కానీ 5కి పడ్డాయండి. చంద్రబాబు నాయుడికి మరీ కృతజ్ఞతలండి. లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నిమ్మకాయల రాజప్ప గారికి, మా 5 పిల్లలతో చాలా సంతోషంగా ఉన్నామండి. ఏం చదువుతున్నారా నువ్వు? ఏ క్లాస్ చదువుతున్నావు? ఏం పేరు నీ పేరు? ఏ క్లాస్? 3rd క్లాస్. థర్డ్ క్లాసా?
ఏ పేరు నీ పేరు? అజీనా. మీకు ఎంతమంది మీరు? మీరు అక్క చెల్లి అన్న చెల్లి ఎంతమంది మీరు? 5. 5గురేనా? అమ్మఒడి పడిందా? అమ్మఒడి పడిందా? తల్లికి వందనం పడిందా నీకు? తల్లికి వందనం. ఏం పేరు నీ పేరు? ఏం చదువుకుంటున్నావు? ఫస్ట్ క్లాస్ చదువుకుంటున్నావా? బాగా చదువుకుంటావా మరి? ఇది పరిస్థితి. ఇప్పుడు ఏదైతే తల్లికి వందనం పేరుతో 1 2 3 4 5 కూడా ఇప్పుడు తల్లికి వందనం పేరుతో ఖాతాలో తమ అమౌంట్ జమ అయిన నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతా కూడా కూలీ నాలి చేసుకునేటువంటి వారు 5 పిల్లలతో ఏ విధంగా గడవాలని కూడా వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో గతంలో అయితే ఒక పిల్లలకు మాత్రమే ఈ యొక్క ఏదైతే అమ్మఒడి పేరుతో పడింది, ఇప్పుడైతే తల్లికి వందన పేరుతో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని హామీ ఇచ్చిన ప్రకారంగానే ఇప్పుడు అందరూ కూడా పడినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ నాయకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రధానంగా ఇక్కడ సార్ చెప్పండి, ఏ విధంగా చూడాలి అంతమందికి కూడా ఇప్పుడు 5 ఖాతాల్లో 5కి సంబంధించిన ఈ యొక్క తల్లికి వందన పడింది, ఏ విధంగా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. వార్డులోని అందరూ పండగ వాతావరణం నెలకొంది. 2 పడినా 3 పడినా 4 కూడా పడినాయి. 5 లాల్సా కుటుంబాన్ని పడింది. చాలా హ్యాపీగా ఉన్నారండి అందరూ. స్కూల్ తీసే టైంలోనే పడడం చాలా సంతోషంగా ఉంది. వాటితోనే బుక్స్ కొనుక్కోవడం, ఫీజులు కట్టడం చాలా హ్యాపీగా ఉంది. లోకల్గా నాయకులు కూడా మరి డేటా ఇవ్వడం కానీ ఇప్పుడు లోకల్గా ఎమ్మెల్యే గారు ఎవరు? నిమ్మకాయల రాజప్ప గారు అండి. ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతాం మేము. నారా చంద్రబాబు నాయుడు గారికి, తర్వాత పవన్ కళ్యాణ్ గారికి, తర్వాత నారా లోకేష్ గారికి అందరూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా పండగ వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. ఎందుకంటే అందరి ఖాతాలో కూడా అమౌంట్ జమ అయిన నేపథ్యంలోనే అందరూ కూడా పండగ చేసుకుంటున్నారు. మరో పక్కన స్కూల్ తెరిచే సమయం బుక్స్ కొనాలన్నా, మరో పక్కన బ్యాగ్స్ కొనాలన్నా ఇవన్నీ కూడా ఒక పక్కన ఏదైతే మనకి సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్ అయితే పంపిణీ ఒక పక్కన జరుగుతుంది. మరో పక్కన తల్లికి ఏదైతే వందనం పేరుతో ఈ యొక్క ఎంతమంది ఉంటే అంతమంది కూడా పడడంతో మొత్తం అందరూ కూడా తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లల చదువుకి ఈ విధంగా దోహదపడే విధంగా కూడా మొదట్లోనే ఇవ్వడం కూడా చాలా ఆనందంగా ఉందని, అలాగే కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ కూడా అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దీనికి ఉన్న తాజా పరిస్థితి కెమెరా అనిల్తో ప్రకాష్, RTV సామలకోట నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.